శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, లేకుంటే ఖర్గే గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సోకాల్డ్ ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి ఎన్ని వాగ్దానాలు చేశారు? ఎందుకు వాగ్దానాలు నెరవేర్చలేదు? రైతు బంధు 15,000 ఇస్తానన్నాడు, ఎందుకు ఇవ్వలేదు? కొందరికే ఇచ్చి రైతు బంధు కట్టేసిండు. కౌలు రైతులకు ఇస్తానని చెప్పిండు, కౌలు రైతులకు ఇవ్వలే. రైతు కూలీలకు ఇస్తానన్నాడు, రైతు కూలీలకి ఇవ్వలే. చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తానన్నాడు, ఎలక్ట్రికల్ స్కూటీ ఇవ్వలే. మహిళలందరికీ పెన్షన్ ఇస్తానన్నాడు, పెన్షన్ ఇవ్వలే. నిరుద్యోగులైనటువంటి యువకులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, 5 లక్షల రూపాయల కార్డు ఇస్తానన్నాడు, ఎందుకని ఇవ్వలే? ఈనాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏమంటున్నాడు? ఢిల్లీలో మనల్ని బిచ్చగాళ్ళను చూస్తున్నాడు స్వయాన ముఖ్యమంత్రి చెప్తున్నాడు. తెలంగాణ పరువు తీస్తున్నాడు, తెలంగాణ పరువు తీస్తున్నాడు. ఈనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి 11 సంవత్సరాల్లో కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము 12 లక్షల కోట్ల రూపాయలు వివిధ పథకాల పేరుపైన ఇచ్చింది. 12 లక్షల కోట్లు. అది రామగుండం ఎరువుల కర్మాగారం కావచ్చు, 6 కిలోలు ఉచితంగా బియ్యం ఇవ్వడం విషయంలో కావచ్చు, 80 లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం పథకం కావచ్చు, అంగన్వాడీ టీచర్ల జీతాలు కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం గురించి కావచ్చు, మరుగుదొడ్ల గురించి కావచ్చు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ గురించి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 123 రకాల పథకాలు ఈనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు అందరినీ సమాన దృష్టితో ఈనాడు అభివృద్ధి అనేటటువంటి నినాదంతో 2047 వికసిత్ భారత్ అనేటటువంటి ఆలోచనతో సబ్కే సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి ఆలోచనతో ఈనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. కేసీఆర్ ఏ రకంగా ముంచిండో మనకు తెలుసు. ఏ రకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకం ఇంతవరకు పూర్తి కాలే, పోలవరం కంప్లీట్ కాలే, రైతుల్ని ఏడిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతులకు 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్లో వేయడం విషయం కానీ, యూపీఏ లేకుంటే యూరియా కానీ లేకుంటే డిపిఏ కానీ సబ్సిడీ రేట్ పైన బ్యాగు పైనే రాసి ఏ రకంగా సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటున్న విషయం కానీ, ఎంఆర్పి పెంచడం విషయంలో కానీ, రైతు పండించిన పంట మార్కెట్లోకి 2 గంటల్లో తీసుకురావడానికి వసతులు కానీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కావచ్చు, ప్రధానమంత్రి లేకుంటే వైకుంఠ ధామాల నిర్మాణం కావచ్చు, హరితహారం కావచ్చు, జల్సే నల్లనే విషయం కావచ్చు, భూ సర్వే కావచ్చు, భూసార పరీక్ష కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు కావలసినటువంటి ఉచితంగా ఉజ్వల పేరుపైన గ్యాస్ కనెక్షన్. ఈనాడు గ్యాస్ కనెక్షన్లు ఇంకా మాకు కావాలనేటటువంటి అడిగేటటువంటి వాళ్ళు కూడా లేరు. ఆ రకంగా దేశం మొత్తంలో కూడా గ్యాస్ కనెక్షన్ ఉజ్వల పేరుపైన కేసీఆర్ చేసినటువంటి దగాకోరితనం, కుటుంబ పరిపాలన, అవినీతిమైనటువంటి పరిపాలన ఈనాడు కూతురే అడుగు ప్రశ్నిస్తుంది తండ్రిని. ఈ ఇద్దరి 2 పార్టీలని మట్టి కర్పించాలని ప్రజలు ఈనాడు రాబో లోకల్ బాడీ ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు. అందుకని 566 జెడ్పీటీసీలలో భారతీయ జనతా పార్టీ 33 జిల్లా పరిషత్తులను కైవసం చేసుకోవాలని మేము వ్యూహరచన చేసుకొని రాష్ట్రం మొత్తంలో కూడా జిల్లా స్థాయి కార్యశాలలు, మండల స్థాయి కార్యశాలలు, జెడ్పీటీసీ మండల స్థాయి కార్యశాలలు కూడా రాష్ట్రం మొత్తంలో కూడా మేము
నిర్వహిస్తున్నాం. రకరకాల కార్యక్రమాలు మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్తున్నాం. ప్రజలతోని కలవాలని మేము నిర్ణయం తీసుకున్నాం. మేము ఏం చేసినామో కరపత్రం ద్వారా ప్రజల ఇంటింటికి తిరగాలని, పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి 1000 ఓట్ల అందరినీ కూడా కలవాలని మేము ఒక రూపకల్పన చేసుకుంటున్నాం. 566 మండలాలు, 5798 జెడ్పీ ఎంపీటీసీలు, 12,777 గ్రామ పంచాయతీలు, అదే రకంగా దగ్గర సుమారు 50 లక్షల మంది, 50 లక్షల వార్డు మెంబర్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేసి గెలవాలనేటటువంటి ఆలోచనతో మేము ఈనాడు రాష్ట్ర మొత్తంలో కూడా వ్యూహరచన చేస్తున్నాం. కేసీఆర్ కాంగ్రెస్ 2 పరిపాలనని ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం. నరేంద్ర మోదీ గారి పరిపాలన కూడా మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తాం. మమ్మల్ని గెలిపించండి. బంగారు తెలంగాణ భారతీయ జనతా పార్టీతోనే సాధ్యము. ప్రజలు కన్నటువంటి కళని సాకారం చేసేటటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పించండి. 1200 మంది అమరులైనటువంటి తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరవీరుల యొక్క ఆశ నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలి. 1969లో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం హ్యాబిట్స్లో, హైదరాబాద్ హ్యాబిట్స్ బృందావన హోటల్ ముంగట ఒకే రోజు 369 మంది తెలంగాణ యువకుల్ని, విద్యార్థుల్ని ఊచకోత కోసినటువంటి వాళ్ళ ఆత్మ ఏ రకంగా ఈనాడు కుటుంబ పరిపాలనలో క్షోభిస్తుందో వాళ్ళ ఆత్మ తృప్తి పడాలి, సంతృప్తిగా ఉండాలి అనేటటువంటిది రావాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా మేము కూడా పయనిస్తూ పనిచేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.